ఈరోజు తాండూరు పట్టణం నెంబర్ 1 ప్రభుత్వ స్కూల్లో రోహిత్ వేముల సంస్మరణ సభని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ వెంకటయ్య గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రత్నం సారు, ఈ సంస్థ ఆల్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య సార్ మరియు సిఐటి సీనన్న, అంబేద్కర్ సంఘం మన గౌరవ కృష్ణన్న, అందరికీ సంస్థ ప్రతినిధులకు ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా సామాజిక ఉద్యమాభివందనాలు జేబీలు తెలియజేస్తున్నాను. రోహిత్ వేముల అంటే ఎవరు అనేది మాకు వరకు తెలుసు, కానీ మీ వరకు కూడా తెలియదు. ఇది కింది స్థాయిలో తెలియాలని ఇక్కడ ఒక 10 మంది అయినా సరే ఇదే మీటింగ్ హైదరాబాద్లో కూడా పెట్టుకోవచ్చు. హైదరాబాద్లో పెట్టుకుంటే మాలాంటి సంస్థలే మాట్లాడుకుంటాయి తప్ప అది ఈ రోహిత్ వేముల ఎవరు, ఆయన ఎందుకు చనిపోయిండు అనే విషయం కింది స్థాయిలో ఉన్న గ్రామాలు, వెలివాడలు కిందికి పోవాలి, ఈ అంశం అనే విషయాన్ని కిందికి పోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనకు రోహిత్ వేముల అనే విద్యార్థి పిహెచ్డి, అంటే ఈయన ఒక దళిత కుటుంబంలో పుట్టి యూనివర్సిటీ స్థాయి చదువులు చదవడం అనేది మనందరికీ తెలుసు. ఇట్లా ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థలో పై కులాలకే సాధ్యమైనటువంటి విద్య, అది కింది కులంలో, అట్టాడు కులంలో, అంటరాని కులంలో పుట్టినప్పటికీ ఆయన చేయగలిగాడు. పట్టుదలతో చదివి హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఒక నెంబర్ 1 ఈ స్కూల్ ఎట్లనో అట్లా ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే కూడా దేశంలోనే ఒక మంచి ఉన్నత స్థాయి యూనివర్సిటీ. అట్లాంటి యూనివర్సిటీలో చదువుకోవడమే కాకుండా ఈ వెలివాడలో లేదా ఊర్లో అంటరానితనం ఎట్లయితే ఉందని మనం అనుకుంటున్నాం, ఉన్నత విద్యా వ్యవస్థలో కూడా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కులం ఉందని, ఆ కుల వివక్షకు లేదా హిందూ మతోన్మాద రాజకీయాలకు, బ్రాహ్మణిజానికి రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీలో ఏఎస్సి అంటే అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అనే దాంట్లో పనిచేశాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఏబీవీపీ శక్తులు కావచ్చు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు అన్ని కుట్రపూరితంగా ఆయనని ఆత్మహత్య చేసుకునే వైపుగా వాళ్ళంతా ఒత్తిడి చేసి మానసికంగా చేయడం వలన ఆయన 2016 సెప్టెంబర్ 17న ఆత్మహత్య చేసుకున్న విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు. ఇప్పటికి కూడా ఆయన ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడలేదు. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ, నిందితులకు అందరికీ శిక్ష పడాలని అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు, మన దగ్గర ఉన్న సార్లు కూడా పోరాటంలో పాల్గొనడం వలన ఆయనను చంపిన వాళ్ళని వదిలేసి న్యాయం కోసం పనిచేస్తున్న సార్ని కానీ విద్యార్థులపై కానీ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. సార్ కూడా వారం 10 రోజులు జైల్లో ఉండి కూడా వచ్చాడు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ బీజేపీ మతతత్వము, రాజకీయము ప్రోత్సహిస్తూ అక్కడున్న ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ సిండే కానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మనం ఏం చెప్పుకోవడానికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇదంతా జరిగింది, అంతా రాసింది, వీడియోలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నిందితులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు కాబట్టి వాళ్ళను చట్టము వాళ్ళ చుట్టం అయిపోయింది. ఇక్కడ ఎవరిని శిక్షించడం లేదు. కనుక రోహిత్ వేములకు 9 సంవత్సరాలు ఇప్పటికీ రోహిత్ వేముల ఆయనను శిక్షించాలి అంటే ఎస్సీ కాబట్టి, ఈయన ఎస్సీ కాదు అని చెప్పి ఆయన బీసీ అని, లేకపోతే ఇంకో కులం, ఈ కులం అని చెప్పి దాని విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. రోహిత్ వేముల చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్, మండల తహసీల్దారు లేదా జిల్లా కలెక్టరు ఈయన దళితుడే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం విచారణ జరుగుతున్న క్రమంలో లేదు రోహిత్ వేముల ఎస్సీ కాదని చెప్పి ఒక కమిషన్ వేసి ఈ మొత్తం కాంట్రవర్సీ చేసి చర్చనంతా పక్కదారి పట్టించే కుట్రలు ఇక్కడ ఉన్న నిందితులకు సంబంధించిన రాజకీయ పార్టీలు అవన్నీ చేస్తున్నాయి. అప్పుడు మనకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
నేను అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేను మోడీ ప్రధానితో మాట్లాడి 2 రోజుల్లో ఆయనని తీసేపిస్తే అదెంత పని అని చెప్పి చిట్కేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిచింది. తర్వాత దాన్ని పక్కకు పెట్టిండు. ఇప్పటిదాకా కూడా ఆ కేసు విచారణ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈయన ఆత్మహత్యకు కారకులైన వాళ్ళని శిక్షిస్తుందా లేదా అనేది మనం అడగాల్సిన ప్రశ్న ఉంది. అయితే ఈ క్రమంలో మనం రోహిత్ వేములని ప్రతి సంవత్సరం స్మరించుకుంటున్నాం, గుర్తు చేస్తున్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే ఈ రాజ్యం ఏదైతే చేసిందో, ఈ వ్యవస్థ ఏదైతే చేసిందో, ఈ హత్యలు, ఈ నేరాన్ని ప్రతి సంవత్సరము వాళ్లకు, మన ప్రజలకు, పౌర సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది 10 మంది అయినా 20 మంది అని చెప్పి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ క్రమంలోనే మనం ఇక్కడ ఒక అంశాన్ని పెట్టుకోవడం జరిగింది. దళిత టీచర్లు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మతోన్మాదుల దాడులు, దాని యొక్క పర్యవసనాలు. ఇందాకనే మన వెంకటన్న చెప్పాడు, ఇక్కడే ఈ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు దేవునూరు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది లోకల్లో. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తే శివస్వాములు వేసుకొని వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా పెడతారని చెప్పి మొత్తం ఊరు మీద పడి చాలామందిని దళిత ఎస్సీలను అందరినీ కొట్టింది. పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా బయటికి లాగి కొట్టి అదంతా చర్చ చూసినాము. ఆ సందర్భంగా మేము కుల సమానత నిర్మూలన పోరాట సమితిగా పోయి వాళ్ళకు పరామర్శించి ఆ పోలీసు స్టేషన్ కూడా వెళ్ళి కలవడం, ఆ ఎస్ఐని అన్ని వివరాలన్నీ తెలుసుకొని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ అంశం ఎందుకు పెట్టుకున్నామంటే, రోహిత్ ఒక విద్యార్థి, ఈ విద్యా వ్యవస్థ పైననే అక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నట్టు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే పై కులాలకు, ఆధిపత్య కులాలకు ఒక నిలయంగా ఉన్న దగ్గర వీడు అంటరానివాడు మా దగ్గర వచ్చి చదువుకోవడం, ఈ పిహెచ్డీలు, ఈ ఉన్నత స్థాయిలు చదువుకోవడాన్ని జీర్ణించుకోలేకనే వాళ్ళు దాడులు చేశారు. దాడులు చేసి చంపారు. అక్కడే కాకుండా ఇక్కడ దాకా వచ్చారు. ఇది ఏదో హైదరాబాద్ కదా అనుకున్నాం కదా మనం, ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఈ పట్టణం లాంటి చిన్న చిన్న ఊర్లకు, ఇప్పుడు మన కుర్కురత్నం సార్ కూడా అదే ఇక్కడే మన అది ఎవరన్నా మైలారు ఆ ఊర్లో సారు మహనీయులకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాడు. అంబేద్కర్ కానీ, పూలే కానీ, సావిత్రిబాయి వాళ్ళంతా చేసిన కృషిని విద్యార్థులకు చెప్పాడు. స్కూల్ అన్నం తినేటప్పుడు చెప్పులు ఇడవద్దని, క్లాసులకు వస్తే ఇడవాల్సిన అవసరం లేదు, దానివల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్తూ పిల్లలకు పుస్తకాల్లో ఉన్నట్టు విషయాలు చెప్పడం, ఇట్లాంటివి చెప్తే చదువుల తల్లి సరస్వతి కాదు సావిత్రిబాయి పూలే అని చెప్పడాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఆయన క్రిస్టియన్ అని చెప్పి ఈ పిల్లలందరినీ క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేస్తున్నాడని చెప్పి ఆయన దాడి చేశారు. దాడి చేసి కేసులు పెట్టి సస్పెండ్ చేసి ఇప్పటికీ ఆయన ఆ దాంట్లో తిరుగుతున్నాడు, రోజు ఆ బాధను అనుభవిస్తున్నాడు. అట్లనే మొన్న చూసినాం, పోయిన సంవత్సరం కంబాల మన బోధనలో మల్లికార్జున టీచర్ కూడా సార్ కూడా పుస్తకాల్లో ఉన్న విషయాలే చెప్పిండని ఆయనని కొట్టి రోడేంబడ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి అందరి ముందు క్షమాపణలు చెప్పించి అవమానపరిచారు. ఈరోజు మన రాములు సార్ తుక్కుగూడలో కూడా సార్ ఏం చేశాడు, ఒక విద్యార్థి ఉన్నాడు, మాలేసుకొని వచ్చాడు. అందరినీ లెక్కలు అడిగినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఈయన కొడుకున్నాడు, ఈయన చదువుకోవాలనే కోరుకుంటాడు, స్కూల్కి పంపించుంటూ సరే ఆయనకి ఏదో విశ్వాసం ఉంది, మాల వేసుకున్నాడు, స్కూల్కి పంపించింది. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచరు అందరినీ చూసినట్టే చూస్తాడు. సో అట్లనే అందరినీ లెక్కలు అడిగినట్టు ఆ విద్యార్థిని కూడా లెక్కలు అడిగే క్రమంలో ఆ పిల్లాడు చెప్పనప్పుడు టీచర్కి ఉన్న బాధ్యత ఏంటి, లేపి కూర్చోబెట్టి అడుగుతాడు. అది కామనే. అడిగే క్రమంలో చిన్న మోకాలు తగిలిందని చెప్పి దాన్ని పెద్దగా చేసి విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ వాళ్ళు, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు ఇట్లాంటి స్కూల్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అనుకుంటా పోయి ఆయన దాడి చేశారు. సో అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళకు జై శ్రీరామ్తో పని అంటే వీటి వెనకాల ఎవరున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. మనకు కూడా విశ్వాసం ఉండొచ్చు, కానీ ఎవరి విశ్వాసం వాళ్ళ దగ్గర ఉంటే ఏం కాదు, కానీ అది సామాజికమై ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడే ఇబ్బంది అవుతుంది. దానివల్ల అంటే ఈ విద్యా వ్యవస్థను టార్గెట్ చేయాలనుకున్నాను. అక్కడ ఎట్లయితే రోహిత్ వేములను
సెంట్రల్ యూనివర్సిటీలో అత్యున్నత చదువు చదవనీయకుండా ఆయన చంపేశారో, ఇక్కడ కింది స్థాయి ఫస్ట్ సెకండ్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైన్స్ కానీ వాస్తవాలు కానీ తెలిస్తే వీళ్ళంతా కూడా మా మత విశ్వాసాలను నమ్మే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, ప్రధానంగా ఈ పాఠశాలల్లో ఎవరు ఉన్నారు అంటే పేద పిల్లలు ఉన్నారు. ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో ఉండే అత్యంత పేద పిల్లలు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేని శక్తి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి ఈ వీళ్ళని టార్గెట్గా చేసుకొని ఇక్కడ ఇంకా ముఖ్యంగా దళిత టీచర్లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 సంఘటనల్లో కూడా దళిత టీచర్లనే ఉన్నారు. ఒకటి పెబ్బేరు దగ్గర కూడా జరిగింది, కానీ ఆయన ఎవరో తెలియట్లేదు మనకు ఇన్ఫర్మేషన్. ఇట్లా మొత్తంగా విద్యా వ్యవస్థను, టీచర్లను టార్గెట్గా చేసుకొని దాడులు చేసి వీళ్ళు అంటే దళితులను, క్రిస్టియన్లను, ముస్లింల పైన దాడులు చేసి పై వర్గాలను అంతా ఒక దగ్గరికి ఏమంటారు ఏకీకృతం చేసి ఎన్నికల్లో గెలవాలి, రాజ్యాధికారంలోకి రావాలి అనే తెలంగాణలో ఆ కుట్రనే కనిపిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మరి అదే ఈ కంబాలపల్లి రాములు సార్ దగ్గర కానీ, కుక్కురత్నం టీచర్ కానీ, మల్లికార్జున సార్ దగ్గర కానీ పై కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు దాడులు చేసి అందరి ముందు తీసుకెళ్ళి క్షమాపణలు చెప్పి చేసేవాళ్ళ చేయలేకపోయింది. ఇక్కడ కింది కులాలు కనుకనే ఈజీగా దాడి చేయగలుగుతున్నారు, ఈజీగా అవమానం చేయగలుగుతున్నారు. మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మా హిందువులకు ఇట్లా. సో ఇదంతా కూడా ఏం జరుగుతుంది అంటే ఇది విద్యా వ్యవస్థను తర్వాత కులాన్ని టార్గెట్ చేసుకొని, తక్కువ కులానికి సంబంధించిన టీచర్లను టార్గెట్ చేసుకొని వీళ్ళు నిజమైన విద్యా బోధన చేస్తున్నారు, సైన్స్ నేర్పిస్తున్నారు, వాస్తవాలు మహనీయుల చరిత్రను చెప్తున్నారు. కనుకనే వీళ్ళపైన టార్గెట్గా పెడుతున్నారు. ఈ మహనీయుల చరిత్రను లేకుంటే వాస్తవాలను మరుగున పరచడానికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొత్తది తీసుకొచ్చారు 2020లో. మనం ఇదే అంశం పైన ఇదే రోహిత్ వేముల సందర్భంగా పోయిన సంవత్సరం మహబూబ్నగర్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా ఒక సభ పెట్టాము పోయిన సంవత్సరము. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి అంటే కుల వ్యవస్థను, కుల అసమానతలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. నీవు ఫలానా కులానికి సంబంధించిన నువ్వు కమ్మరోడం అయితే ఆ కమ్మరి వృత్తికి సంబంధించిన విద్యనే చదవాలి, నీవు అదే పని చేయాలి. నీవు టీచర్ కావద్దు, లాయర్ కావద్దు, కలెక్టర్ కావద్దు. నీ కొడుకు నీవు ఫలానా కులం అయినప్పుడు నువ్వు చెప్పులు కుడితే నీకు చెప్పులు కుట్టే సంబంధించిన వృత్తినే నేర్చుకోవాలి, నువ్వు అందులోనే ఉండాలి తప్ప నువ్వు ఉన్నత స్థాయికి సంబంధించిన కలెక్టర్లు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రధానంగా రాజకీయ నాయకులు కావద్దనే కుట్ర ఉంది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ఈ రాజకీయ నాయకులు తయారు కాకుండా అంటే ఉన్నత అధికారులుగా ఉన్నత చదువులు చదవకుండా బంధించే కుట్రనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కనుక దీన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఇందులో అది కూడా ఉంది. ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థ పైన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో డార్విన్ సిద్ధాంతం సైన్స్కి సంబంధించిన విషయాలను కూడా తొలగించారు. అంతేకాదు కర్ణాటకలో మహనీయుల చరిత్రను కూడా తొలగించారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఈ మహనీయులకు సంబంధించిన చరిత్రను తొలగించి ఈ సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలను ఇంప్లిమెంట్ చేయడానికి దిశగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని కూడా నాకు తెలిసిన సమాచారం. సో ఇట్లా మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే రోహిత్ వేముల వెనుక ఊరికే రోహిత్ వేముల లేడు, రోహిత్ వేముల వెనుక ఇవి అన్ని అంశాలు దాగి ఉన్నాయి. కనుక ఆయనని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన హత్యకు సంబంధించిన నిందితులను శిక్షించాల్సింది అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా విద్యా వ్యవస్థను, దళిత టీచర్ల దాడులు, అసలు ప్రభుత్వ స్కూల్లో వీళ్ళకేం పని? ఏదైనా ఆ విద్యార్థికి ఇబ్బంది కలిగి ఉంటే ఆ విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్కు వచ్చి అడుగుతారు, లేదా పై ఉన్నత స్థాయి అధికారులు అడుగుతారు. కానీ
ఈ శివ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు దాడి చేసేటప్పుడు జై శ్రీరామ్ అనుకుంటే ఎట్లా దాడులు చేస్తారు? జై శ్రీరామ్ నినాదానికి అయ్యప్పలు చేస్తే శివమాల అయ్యప్పల స్వాములకు ఏం సంబంధం? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం? ఇవి నిజాలే. మనకు కొంతమందికి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనలో కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి ఒక టీచర్ని, ప్రభుత్వ టీచర్ని, ఉపాధ్యాయుని ఎట్లా కొడతారు? ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో, పోలీసులు చట్ట ప్రకారం తీసుకుంటారు తప్ప. అంటే చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. ప్రభుత్వ విద్య అంటే అదేదో ఎవరైనా ఏమైనా చేయొచ్చు అనే విధంగా ఉంది. పౌర సమాజం కూడా చూసి చూడనట్టు ఉంటే రేపు ఈ కాస్త మిగిలిన ఈ ప్రభుత్వ విద్య, పేదల విద్య మనకు మిగలకుండా పోతుంది. అంతిమంగా నష్టపోవాల్సింది మనమే అని చెప్పి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఈ విషయాల పట్ల ఇంకా మనకు సార్ వాళ్ళు మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట